బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో 12 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకుని ఒకరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీలు బాలిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, షరీఫ్లు మార్గనిర్దేశంలో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐ విష్ణువర్ధన్ కుమార్ టీం శుక్రవారం రాత్రి నుంచి తిరుమల శేషాచలం అడవుల్లో కూంబింగ్ చేపట్టారు. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి కనిపించాడు. అతను పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకున్నారు. అతనిని విచారించగా ఒక డంపులో దాచి ఉంచిన 12 ఎర్రచందన దొంగలు చూపించాడు. అతన్ని తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించి అరెస్టు చేశారు. అతన్ని దొంగలతో సహా తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇక సిఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అడవిలోని మరికొంతమంది స్మగ్లర్లు ఉన్నట్లు విచారణలో తెలియడంతో వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పట్టుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో గత 4-5 సంవత్సరాలతో కంపేర్ చేస్తే గత 2 సంవత్సరాలుగా ఎర్రచందనము తగ్గుముఖం పట్టింది. కానీ తమిళనాడులో జల్లికట్టు ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కొద్దిగా ఇంటెన్సిఫై కావడం జరుగుతూ ఉంటుంది. అయినా పకడ్బందీగా నిఘా వ్యవస్థను మనం పటిష్టపరిచి ఎర్రచందనం స్మగ్లింగ్ని నిరోధించడానికి ప్రయత్నం చేస్తాము. దాంట్లో భాగాన్ని ఈరోజు తెల్లవారుజామున పులిచెర్ల మండలం దగ్గర ఒక కారులో ఎర్రచందనం తోటి ముద్దాయిలు పారిపోతుంటే పట్టుకోవడం జరిగింది. తిరుపతిలో కూడా ఇదే విధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ తిరుపతి వాళ్ళు కూడా పట్టుకోవడం జరిగింది. ఈ జల్లికట్టుకు ముందు కొద్దిగా ఇంటెన్సిఫై కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సమగ్రమైన చర్యలతోటి నిరోధించగలుగుతామనే ఆశాభావం వ్యక్తం చేస్తాం.